ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ మెట్రో వేస్తే బాగుంటది అని చెప్పి ఒక వార్త రాస్తారు. మామూలుగా అనుకుంటారు ఏదో వీళ్ళు వాళ్ళ ఆఫీస్‌లో ఏవనుకో ఆలోచన వచ్చి ఇట్లా చేస్తే బాగుంటదని రాసిండు అని అనుకుంటాం. కానీ ప్రతి పేపర్ గాని, ఛానల్ గాని ఒక వార్త రాసేటప్పుడు దట్టు ఒక పార్టీకి ప్రో ఉన్న ఛానల్ గాని, పేపర్ గాని ఒక వార్త రాసేటప్పుడు దాని వెనకాల ఒక ఎజెండా ఉంటది. 100% ఎజెండా ఉంటది. అది ఏ పార్టీ అయినా కావచ్చు. అటు నమస్తే తెలంగాణ అయినా, టీ న్యూస్ అయినా, వి6 అయినా, ఎన్టీవీ అయినా, ఇప్పుడు ఆంధ్రజ్యోతి అయినా, ఏబిఎన్ ఛానల్ అయినా, సాక్షి అయినా ఇట్లా ఏ ఛానల్ అయినా ఒక పొలిటికల్ పార్టీకి అఫిలియేట్‌గానే ఉన్నాయి ఇవన్నీ గూడా. సో, వీళ్ళు ఒక వార్త చేసేటప్పుడు దాని వెనకాల ఒక ఎజెండా ఉంటది. ఒక ఫీలర్ వదులుతారన్నట్టు. మనం ఈ నిర్ణయం ఇది చేద్దాం అనుకుంటున్నాం. సో, దీన్ని ఒక ఫీలర్ వదిలి చూద్దాం ఎట్లా ఉంటది రెస్పాన్స్ అని చెప్పడానికి కొన్ని వదులుతారు. లేదు ప్రజల్లో ఒక చర్చ స్టార్ట్ గావాలి. నిజంగానే అక్కడి దాకా మెట్రో గావాలి. ప్రజలు దాని మీద డిమాండ్ చేయాలి. రోడ్లెక్కాలి ప్రజలు. సో, దాని మీద ఒక క్యాంపెయిన్ లాగా స్టార్ట్ గావాలి. స్టార్ట్ గావాలంటే ఇగో ఇక్కడ అంకురార్పణ జరుగుతుందన్నట్టు. ఇట్లాంటి ఒక వార్త ఏస్తారు పేపర్‌ల. ప్రజలు ఇట్లా కోరుకుంటున్నారు. ఇక్కడికి మెట్రో ఏస్తే బాగుంటది అని చెప్పడానికి ఒక వార్త రాస్తారు. రాయించిన తర్వాత ఏం జరుగుతది? అరే! వార్త చదివిన వాళ్ళు అరే! మనకు నిజంగానే మెట్రో వస్తే బాగుంటది గదా! అని చెప్పి వాళ్ళు కొన్ని యూనైట్ అయ్యి చిన్నగా రోడ్ల మీదకి రావడమో, ధర్నాలు చేయడమో, రిప్రజెంటేషన్‌లు ఇవ్వడమో ఇవన్నీ జరుగుతాయి. అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తది? ఇగో ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తుర్రు కాబట్టి మేము ఔటర్ రింగ్ రోడ్ మెట్రోకి మేము ఆహ్, ప్రపోజల్స్ పెడతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వానికి అని చెప్పేసి వాళ్ళు అప్పుడు ఆ ప్రపోజల్స్ ముందుకు కదిలిస్తారు. సో, ఇట్లా ఒక వార్త వస్తే అదేదో వార్త వీళ్ళు ఏదో రెగ్యులర్ వార్తలాగా రాసిర్రు అనుకోవడానికి లేదు. దాని వెనకాల పెద్ద ఎజెండా ఉంటది ఇట్లాంటిది. ఇట్లా ఒక ఒపీనియన్ క్రియేట్ చేయడానికి, ఒక మూవ్‌మెంట్ క్రియేట్ చేయడానికి రాసే వార్తలు చాలా ఉంటాయి. ఇప్పుడున్నటువంటి పొలిటికల్ అఫిలియేషన్ మీడియా ఉన్న టైంలో ఇట్లాంటివి చాలా ఉంటాయి.